దేని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథం తీసినట్టయితే బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. అయితే ఈ ఎక్కడ పడితే అక్కడ దేవుని పిల్లలకి ఆటంకంగా ఒక్కొక్కసారి చర్చిలు కూడా పడగొట్టి, ఈ మధ్యకాలంలో పాపం ఒక పెద్ద ఆయన యొక్క చర్చ్ మరి విజయవాడలో అనుకోని రీతిగా అది కాలిపోవడం జరిగింది యాక్సిడెంటల్గా. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, చాలాసార్లు దీనికి ముందు జరిగినటువంటి సంఘటన మణిపూర్లో దేవుని పిల్లలు అనబడిన ప్రతి ఒక్కరిని కూడా స్త్రీలైతే బహిరంగంగానే వాళ్ళని అవమానపరిచిన ఘటనలు మనం చూసాము. చాలామంది క్రైస్తవులని చెప్పినప్పుడు ఈ దాని యొక్క వ్యతిరేకిస్తున్న వారు సైతం కూడా మట్టు పెట్టాలని అనేకులు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని చూస్తున్న దినాల్లో మనం ఉన్నాం. అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో మరి ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ దినాలన్నీ కూడా మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేసే పిల్లలుగా ఉండాలి. దిన స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం అశ్రద్ధ చేసినా కీడు మన మీదకి వచ్చి మన జీవితాలు కబలించేస్తుంది. కాబట్టి ఎక్కడైనా మనము ఎలక్ట్గా లేకపోతే, ప్రార్థనలో సరైన సిద్ధపాటు లేకపోతే మనము వాడికి దొరికిపోతాం. కాబట్టి ఆ ప్రార్థన, ఎందుకంటే మొన్న చెప్పాను, ఆ ప్రార్థన మనలో మన ఆత్మీయ జీవితంలో గొప్ప ధైర్యం కలగజేస్తుంది. అనేకులు ఎదుట పౌలు నిలబడినట్టుగా, పేతురు నిలబడినట్టుగా, స్టెఫను నిలబడినట్టుగా, భక్తులైన వారు హతసాక్షులుగా మారిపోయిన వారు సైతము అనేకుల ఎదుట నిలబడి నిర్మమాటం లేకుండా నిర్భరంగా దేవుని మాటని ఎలాగైతే ప్రకటించారో అలాగా హింసించే దినాలు మన మీదకి వచ్చినప్పుడు కూడా ప్రతి మాటను బట్టి మనం ఎలాగుండాలి? ఏ ఉపద్రవం వచ్చినా సరే, మనము శ్రమలే మనల్ని కబలించినప్పటికీ కూడా మనం నిలబడి దేవుని మాట చెప్పగలిగే స్థితిలో ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆయన వాక్శక్తి అనుగ్రహించకొలది పెంతెకొస్తు అనుభవంలో వాక్శక్తి అనుగ్రహించే కొద్దీ అన్య భాషలు మాట్లాడారట. అన్య భాషలు మాట్లాడారట. ఎలాగలాలి? ఆ సమాజం మధ్యలోకి ఎలాగలాలి? లేకపోతే వీళ్ళ మధ్యకి వెళ్ళి నేను ఏం మాట్లాడగలను? మాట్లాడేది మీరు కాదు, నేనని మాట్లాడతాడు కదా ఆయన. అందుగురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలంటే, నీలోంచి క్రియ జరిగించాలంటే, నీలోంచి ఆ పని జరిగించాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయకపోతే మళ్ళీ ఏముండదు? ధైర్యం చెడిపోయి మళ్ళీ ఒక పిరికితనం వచ్చేస్తుంది. యేసు ప్రభు వారిని అలాగే ఆయన పట్టుకుంటున్నప్పుడు, గెత్సెమనే తోటలో పట్టుకొనక ముందు ఏం జరిగింది? మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్తే, ఒక్కడు మెలకువ కలిగి ప్రార్థన చేయలేని కారణం బట్టి ఆ శ్రమకాలం వచ్చినప్పుడు ఆయన పట్టుకున్నప్పుడట ఒక్కడు నిలవలేకపోయాడట. ఎందుకు నిలవలేకపోయాడు? వాళ్ళు ఆ పిరికితనం వాళ్ళు ఆవరించింది. ఈరోజున పరిస్థితులకు భయపడి పారిపోతున్నాం అంటే నీలో ప్రార్థనా జీవితం లేదనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా. ఒకటి, ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో, దేవుడితో సావాసం ఎప్పుడైతే ఉంటుందో, దేవుడితో ఎక్కువగా బంధం కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడే మనం ఏం చేయగలము? ఈ లోకంలో మనగలుగుతాం, ధైర్యంగా నిలబడగలుగుతాం. అనేక విషయాల్లో బాహాటంగా ఎవరు ఏమనుకుంటారో అనే అనాలోచన నుంచి తీసివేసి, ఇగో నా దేవుని కోసం ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా దేవుని కోసం నిలబడి దేవుని మాట నేను చెప్పగలిగే స్థితిలో ఉంటాననే విషయాన్ని ఒక మంచి కాన్ఫిడెంట్గా ప్రతి మాట చెప్పేది కావాల్సిన సిద్ధపాటు నువ్వు కలిగి ఉంటావు. ఆ సిద్ధపాటు ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్ల వస్తుంది. నీ ప్రార్థన మూలంగా వస్తుంది. నీ దేవుడితో సావాసం చేయడం మూలంగా కలుగుతుంది. ఇది లేకపోతే దేవుని కొరకు మనం నిలబడవలసిన రీతిగా నిలబడలేము. చాలామంది ఈ మధ్యకాలంలో కాదు, నేను చూస్తున్నప్పుడే బైబిల్ సంఘాలు పట్టుకొని వెళ్ళడానికి, చేతులు పట్టుకొని వెళ్ళడానికి సిగ్గుపడిపోతారు. అదేటే కానీ నామస్క ఎవరేమో మేము దేవుని నమ్ముకున్నామేమో అనే ప్రశ్నలు ఎక్కడైనా లేవరెత్తదేమో, లోకం మమ్మల్ని ఆ రీతిగా చూస్తుందేమో. చూస్తే చూడండి, నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని బాహాటంగా నువ్వు ఒప్పుకోగలుగుతున్నప్పుడే దేవుడు ఒక దినాన్ని నిన్ను కూడా ఆ నిండు సభలో బాహాటంగా నిన్ను ఒప్పుకుంటాడు. ఎక్కడే నువ్వు కప్పుకుంటే దేవుని ఒప్పుకోవడానికి ఇక్కడే నువ్వు ఇష్టపడకపోతే అక్కడ నిన్ను ఎలా ఒప్పుకుంటాడు చెప్పండి? అక్కడ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోవాలంటే ముందేం చేయాలి? దేవుణ్ణి
ఏంటి నేను దేవుని బిడ్డను, ఒక క్రైస్తవురాలను, ఒక క్రైస్తవ బిడ్డను అని చెప్పి నువ్వు బాహాటంగా సమాజం ముందు ఎప్పుడైతే ఒప్పుకునే స్థితిలో ఉంటావో, నీ క్రియలు అనేకలు కనబడేటట్టు నువ్వు ఉంటావు. నువ్వు కనబడేటట్టు నువ్వు ఎప్పుడైతే మరి కనబరుచుకుంటావో, లోకాన్ని కనబరుచుకుంటావో, నీ క్రియల మూలంగా నిజంగా ఈమె దేవుని బిడ్డరా, ఈమె నిజంగా దేవుని కుమార్తె, ఈయన నిజంగా దేవుని కుమారుడని అనేకులు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలా. ఆ సాక్ష్యం దేవుడి దగ్గర చేరాలా. అంతేగాని మనమే ఇక్కడ ఏం చేస్తున్నాం, అనేక సందర్భాల్లో కప్పేసుకుంటున్నాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో ఏంటి మనం ఉన్నాం కదా. మత్తయి సువార్త 24:12 చూస్తే, బాబు ఈ మైక్ తీసుకో, చదవమంటాను కొద్ది చదువు. 24:12. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చాలండి. అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యమే చెప్తుంది. అక్రమం విస్తరించుట చేత. అక్రమం విస్తరించట్లేదా లోకంలో? దౌర్జన్యం చేసేవారు మనుషులు మనకు కనబడట్లేదా? ఏంటి అక్రమార్జనకు అలవాటు పడిన వ్యక్తులు సొంత తోబుట్టువులు మాటకు అక్కడ దాకా అసలు సొంత భర్తల్ని భర్తలు అయితే భార్యలు చంపేసే ఘటనలు జరగట్లేదా? ఇది ఎంత ఎందుకు? అక్రమం విస్తరించుట అంటే క్రమం లేదు. అక్రమము ఎప్పుడు ఈ లోకంలో అక్రమం ఏమైపోతుందట? నానాటికి విస్తరించుట చేత అనేకలు ఏమైపోతుందట? ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమానురాగాలు పోయి ఏమైపోతుందట? నాశనం చేసుకోవాలి, చంపుకోవాలి అనే ధోరణితో అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందంట. అనేకులు ఏమైపోతుందంట? ప్రేమ చల్లారిపోయి సొంత అనే లేదు, రక్త సంబంధం అనే లేదు, లేకపోతే నా అనే భావం లేని వారిగా అసలు ఏ రీతిగా అయితే ప్రవర్తించకూడదో ఆ రీతిగానే ప్రవర్తిస్తూ మనం ఏం చేస్తున్నాము? లోకంలో అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందనే విషయాన్ని చెప్పుకొస్తున్నాడు. దీని స్తోత్రం హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలకు ఏముండాలి? దేవుని బిడ్డలకు ఏముండాలండి? ఎంతమంది మనకు అన్యాయం చేసినా, ఎవరు మన జీవితాన్ని పాడు చేసినా మనం వాళ్ళు క్షమించే గుణం కలిగి ఉండాలి. కానీ తప్ప వాళ్ళు ఏం చేయకూడదు? ద్వేషపూరితంగా మనం వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి తేకూడదు. ఎందుకంటే వాళ్ళు ద్వేషిస్తే తిరిగి మనం కూడా ద్వేషించామనుకో, వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? నువ్వు ప్రత్యేకింపబడిన దానివి కదా, నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి కదా. నీలో ఆ క్షమాగుణం లేకపోతే దేవుని పిల్లలుగా మనం పరిగణింపబడలేమన్న విషయాన్ని తెలుసుకొని మనం ఏం చేయాలి? దేశభావం అంతా పక్కన పెట్టాలి. మనలో ఏముండాలి? దేవుని ప్రేమను కలిగి ఉండి ఆ ప్రేమతో అనేకులు సాకాలి. దీని స్తోత్రం హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, అందుకే అంటాడు కదా, ఏమంటాడు? గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూస్తే, ఆత్మఫలం ఏదనగా అంటాడు. ఏమంటాడు? ఆత్మఫలం ఏదనగా. ఆత్మఫలం అంటే ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఫలము. ఇవన్నీ కలిపితేనే ఫలము. ఇవన్నీ ఫలాలు కావండి. చాలామంది ఫలాలని చెప్పుకొస్తారు, ఫలాలు కావు. ఇంట్లో ఏ ఒకటి లోపించినా మనం ఇంకా సరిగా ఫలించలేనట్టే లెక్క. ఇందులో ఏ ఒకటి లోపించినా మనం సరిగా ఫలించలేనట్టే లెక్క. ఏముండాలి? ఆత్మఫలం అయ్యేదనగా అని చెప్తూనే ఫలము అని చెప్పబడింది, ఫలాలు అని చెప్పబడలేదు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా అనుభవాలు. ఫలంలో ఉన్నటువంటి ప్రతి అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఇవన్నీ పొందితేనే, ఇవన్నీ మనం కలిగి ఉంటేనే మనం ఫలించినట్టు, లేకపోతే లేనట్టు. అందుకని దేవుడు అంటాడు కదా, ఫలించని ప్రతి చెట్టు వేరుని ఏముంటుందట? గొడ్డలి నాటబడి ఉంటుంది. మరొక అవకాశం, అలాగే అనేకమైన అవకాశాలు నీకు ఇస్తూనే ఉన్నాడంటే దానికి అవకాశం ఏంటి? నీకు ఇస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? ఈరోజు మారుతావా, రేపు మారుతావా? నీకు ఇస్తున్నాడంటే కారణం ఏంటి? నువ్వు ఫలించకపోయినా ఫలించడానికి దేవుడు అంజూరపు చెట్టు అనేది అంజూరపు ఆకలి కొని ఉన్నప్పుడట, ఆకలితో ఉన్నప్పుడట ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పండు తిందాం అనుకున్నాడట. దాని పండు ఎప్పుడైతే తిందాం అనుకుంటే చెట్టు నిండా ఆకులు తప్ప కాయలు లేవట. అంజూరపు పళ్ళు లేవట. దీని స్తోత్రం హల్లెలూయా.
అలాగా మనము చాలా విరబూసినట్టు విస్తరించి శాఖోపశాఖలుగా అభివృద్ధిలోకి వచ్చినట్టు ఉంటాం, కానీ సరైన ఫలాలు లేని వ్యక్తులుగా ఉండిపోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ లోకపరమైన అభివృద్ధి దేనికి? ముందు ఫలించడానికి కావాల్సిన మంచి అనుభవాలు నువ్వు పొందుకోకపోతే ఎలాగా? ఫలించని ప్రతి చెట్టు వేరని ఏమి నాటబడి ఉంది? గొడ్డలు నాటబడి ఉందట. దీని స్తోత్రం హల్లెలూయా. గొడ్డలు నాటబడి ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆయన కోపం వచ్చి ఏ క్షణమైనా సరే కోపం వచ్చి నరకడానికి సిద్ధంగా ఉంటాడు. అందు గురించి మనం చెట్టు ఎవరు? చెట్టు మనకే మనుషులుగా మనుషులుగా అది మనకే సాదృశ్యం కాబట్టి మనము నశించిపోకున్నట్లు ముందేం చేయాలి? మనం ఫలించే బిడ్డలుగా ఉండాలా. ఫలించే బిడ్డలుగా ఉండాలి. మనం సరైన అందుకు ఒక మాట ఉంటుందండి. ఏ మాట అంటే, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు, ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు, ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా, ఫలించకుండుట సహనముతో. దీని స్తోత్రం హల్లెలూయా. నీ యజమానుడైనటువంటి నీ దేవుని సహనంతో నీకేముండకూడదు? చెలగాటం ఆడకండి. మీరు ఫలించవలసిన రీతిగా ఫలించాలా. ఏం చేయాలి? ఫలించాలి. ఏది నీలో ప్రేమ? ఏది నీలో సంతోషం? ఏది నీలో సమాధానం? ఏది నీలో దీర్ఘశాంతం? ఏది దయ చూపే గుణం? మంచితనం? నీలో విశ్వాసం. ఏం జరిగినా నీకు అనుకూలించినా అనుకూలించకపోయినా నీలో విశ్వాసం చెదిరిపోకూడదు కదా. ఏది నీ విశ్వాసము? సాత్వికం అంటే సాత్వికం అంటే సాధు మనస్సు. ఆశ నిగ్రహం కోరికలు అదుపు చేసుకునే గుణము, ఆశ నిగ్రహం. ఇవన్నీ నీలో లేకపోతే ఎలాగండి? ఇవన్నీ లేకపోతే మన ఫలించినట్ట కాదు కదా. రెండో విషయం చెప్తాను చూడండి. రెండోది దేవునికి ఇష్టమైనది ఏంటి? ఒకటి ఫలించమంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? వాక్యానుసారంగా జీవించే జీవితం ఉండాలంటున్నాడు. వాక్యానుసారమైన జీవితం ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నట్టయితే, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ గైకొని నడిచిన ఎడల ఈ దీవులన్నీ నీకు ప్రాప్తించును అంటాడు. దీని స్తోత్రం హల్లెలూయా. దేవుడు ప్రాప్తించాలంటే ముందు గైకొని నడాలట. నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ గైకొని నడమంటాడు. ఆజ్ఞలన్నీ గైకొని నడిచే విధంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఈ దీవులన్నీ ప్రాప్తించాలని దేవుని వాక్యం చెప్తుంది. దీవులు ప్రాప్తించబడాలంటే ముందు ఏం చేయాలి? ఆయన మాటకి గైకొని నడిచే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకంటాడు ఇంకో దగ్గర ఏమంటాడు తెలుసా? ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొనును అంటాడు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని చాలామంది నోటితో చెప్తారు, కానీ అది క్రియలోకి వచ్చేసరికి ఆ ప్రేమ కనిపించదు. దేని వీటిలో క్రియలోకి వచ్చేసరికి ఆ ప్రేమ కనిపించదు. క్రియల మూలంగా దేవుని ప్రేమిస్తున్నాను. ఈ పని చేస్తున్నాను, ఈ పని చేయటం నాకు బోళ్ళంత పని ఉంది, అన్ని పనులు పక్కన పెట్టి ఈరోజు సేవ చేస్తూ ఈ పరిచర్యలో భాగంగా మీ అందరికీ వాక్యం చెప్తున్నానంటే ఇది దేవుని పని. ఈ పని చేస్తున్నానే తృప్తి నాకు ఉంది. నా దేవుని పని చేస్తున్న తృప్తి నాకు ఉంది. ఇది క్రియ. ఇది ఏంటండి? ఇది క్రియ. ఇది నా స్వప్రయోజనాన్ని విచారించుకుంటూ సొంత ప్రయోజనం కొరకు పాకులాడుతూ నా సొంత వ్యాపకాల మీద నా దృష్టి పెడితే, దేవుని పనిని నిర్లక్ష్య పెడితే ఏమవుతుంది? దేవుని పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం ఉంది. శాపగ్రస్తుడు అయిపోతాను. ఏమైపోతాను? నిజంగా ఒకడు నన్ను నిజంగా ప్రేమిస్తే నా మాట ఏం చేస్తాడు? గైకొని నడుస్తాడట. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారండి? ఆయనకి ఏది ఇష్టమో ఆయన ఇష్టానికి తగినట్టుగా మనం ఏం చేయాలి? మన జీవితాన్ని మార్చుకోవాలి. ఆయన ఇష్టానికి తగినట్టుగా మన జీవితాన్ని మార్చుకోవాలి. అంతేగాని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నీకు నచ్చినట్టుగా మనము బ్రతికితే ఆ మార్తలుగా చేసింది. ప్రభా మా ఇంటికి రా భోజనానికి, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇంటికి పిలిచిన వ్యక్తి ఏం చేసింది? తన సొంత వ్యాపకాల్లో సొంత పనుల్లో తలములకనైపోయి దేవుని కూడా పట్టించుకోలేని ఆ స్థితిలో ఉండిపోయింది. మనం కూడా ఈ లోక వ్యాపకాల్లో ఉండిపోకూడదు.
ఏం చేసినా నా దేవుని మూలంగా ఈ సమస్తం నాకు కలిగింది. ఉద్యోగం కలిగినా, పని కలిగినా, లేకపోతే వ్యాపారం చేసినా, ఏది చేసినా సరే నాకు ఏదైనా కలిసి వచ్చింది అంటూ ఏమైనా ఉంటే అది నా దేవుని మూలంగా కలిగింది. కాబట్టి కలిగిన వ్యక్తి ఏ వ్యక్తి మూలంగా అది కలిగిందో ఆ వ్యక్తికి నువ్వు ఎలా ఉండాలి? నిత్యము కృతజ్ఞత కలిగిన దానిగా, కృతజ్ఞత కలిగిన వాడిగా నువ్వు ఉండాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కృతజ్ఞత అనేది లేకపోతే మనం ఏ విధంగా కనబడతాం దేవునికి? అమ్మ, కృతజ్ఞత అనేది లేకపోతే దేవుని దృష్టికి ఎలా కనబడతాం? అవకాశవాదులుగా కనబడతాం. ఎంత చేసినా, నా ద్వారా ఎంత మేలు పొందినా సరే నా పిల్లలని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుందనేసి దేవుడు నీ విషయంలో బాధపడతాడు. బాధపడే పరిస్థితి నువ్వు ఎంత మాత్రమో తేకూడదు. అయితే ఇది చెప్పుకొచ్చాను కదా. ఒకటి ఏం చెప్పాను? ఫలించాలని చెప్పాను. రెండోది ఏం చెప్పాను? వాక్యానుసారమైన జీవితం ఉండాలని చెప్పాను. ఈ రెండు దేవునికి ఇష్టమైనవే. అయితే మీకు బాగా అర్థపడడానికి ఒక చిన్న ఉపమానం చెప్పాలనుకుంటున్నాను. అమ్మ, ఒకానొక ఊరిలో ఒక వ్యక్తి కాదు, ఒక విగ్రహము ఉందట. అది ఎక్కడ ఉంది? కూర్చొని ఒక విగ్రహం ఉందట. ఆ విగ్రహం ఎంత ఉందంటే రామారామి ఒక అంతస్తు అంతా ఉందన్నమాట. నేను చూసినప్పుడు ఉందట. ఆ ఉన్నప్పుడట ఆ విగ్రహానికి చాలా మహిమ ఉందట. ఆ మహిమ ఉందనే విషయాన్ని చుట్టుపక్కల అనేక ప్రాంతాల వారు ఆ విగ్రహం మహిమ తెలుసుకొని ఆ విగ్రహం దగ్గరికి సమీపిస్తున్నారట. దినస్తోత్రం, హల్లెలూయా. ఆ విగ్రహం దగ్గరికి ఏం చేస్తున్నారట? సమీపిస్తున్నారు, దగ్గరకు వస్తున్నారట. దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందట? విగ్రహము కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి అట, ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడట. ఆ విగ్రహంగా ఒక బుద్ధుడి వలె విగ్రహంగా, ఒక రాతి విగ్రహంగా కూర్చొని ఉన్నాడట. ఆ విగ్రహానికి మహిమ ఉందని చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తెలుసుకొని ఆ విగ్రహం దగ్గరకు వచ్చి సమీపిస్తున్నారట. అయితే సమీపించడమే కాకుండా అందరూ మాట్లాడుకుంటున్నారట. ఇదిగో, ఈ వ్యక్తిలో చాలా మహిమ ఉంది, ఈ వ్యక్తిలో చాలా మహిమ ఉంది. ఈయన చాలా మహిమ ఉంది కాబట్టి ఈయన్ని దర్శించుకుంటే మనకున్న దరిద్రాలు పోతాయి, మనకున్న ప్రతి విధమైన ఆ శోధనలన్నింటిలో నుంచి విడుదల పొందుతామని మాట్లాడుకుంటూ ఒకళ్ళు చెప్పుకుంటూ అనేక మంది ఆ విగ్రహం దగ్గరికి చేరుకుంటున్నారట. చేరుకొని చాలామంది అలాగా ఎప్పటి నుంచి జరుగుతుందో ఈ ప్రాసెస్ మనకు తెలియదు, కానీ అలాగ చెప్పుకుంటూ ఆ విగ్రహం దగ్గరికి రావడము, వాళ్ళ గోడు చెప్పుకోవడము, విగ్రహాన్ని గట్టిగా అత్తుకోవడము, విగ్రహముని చివరాఖరిగా వెళ్ళిపోయినప్పుడు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోవడం. దీని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా ఈ యొక్క ప్రాసెస్ ఇలా జరుగుతూనే ఉందట. ఒక్కొక్కరుగా అలా ప్రతిరోజు కూడా అందరూ వచ్చి చేస్తున్నారట. ఎందుకు? ఆ విగ్రహంలో మహిమ ఉందట. ఆ విగ్రహంలో ఏముందట? మహిమ ఉందట. ఆ మహిమ ఏమో ఆ వ్యక్తిని సమీపిస్తే నా జీవితం మారుతుందేమోనో అనే ఆలోచన కొద్ది ఒక్కొక్కరు కూడా ఆ మహిమ గల ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతున్నారట. దీని స్తోత్రం, హల్లెలూయా. మహిమ గల ఆ విగ్రహం దగ్గరికి సమీపిస్తున్నారట. అలా సమీపిస్తూ ఉన్నప్పుడట ఒక బాలింతరాలు ఒక బాబుని ఎత్తుకొని ఆమె కూడా తన గోడుని వెలపుచ్చుకోవడానికి ఆ విగ్రహం దగ్గరికి సమీపించిందంట. సమీపించినప్పుడు ఏం జరిగిందంట అంటే చాలా మంచి కథ అండి, జాగ్రత్తగా ఆలకించండి. అమ్మా, ఆలకిస్తున్నావా? కృపా సౌభాగ్యం. అయితే ఎప్పుడైతే ఆ విగ్రహం దగ్గరికి సమీపించిందో ఆ వ్యక్తి, సమీపించగానే ఏమైపోయిందంట? తన గోడు చెప్పుకుందంట. తన గోడు చెప్పుకున్న తర్వాత గట్టిగా అత్తుకుందట. చివరాకరణ ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయే క్రమంలో ఆ చిన్న బిడ్డ ఉన్నాడు కదా సంకలో, ఆ చిన్న బిడ్డని కూడా బాబు నువ్వు కూడా ముద్దు పెట్టని చెప్పి బలవంతంగా ఆ బిడ్డ చేత ముద్దు పెట్టించిందంట. దీని స్తోత్రం, హల్లెలూయా. బలవంతంగా ముద్దు పెట్టించేసరికి ఆ విగ్రహం ఏం చేసిందట? ఉన్నపాటిన కళ్ళు తెరుచుకొని రిక్కమాల రియాల రియాంద రిమిక్కరా కూర్చున్న వ్యక్తి జీవం పొంది కూర్చున్న వ్యక్తి నిలబడినట్టుగా నేను చూశాను. దర్శనం అండి ఇది. ఏడిది?
దర్శనము. దేని స్తోత్రం, హల్లెలూయా. కూర్చుని వ్యక్తి నిలబడినట్టుగా నేను చూశాను. ఇక్కడ ఆ దర్శనం గురించి దేవుడితో నేను మాట్లాడుతున్నాను. ప్రభా ఇటువంటి దర్శనం వచ్చింది, దానికి తెలియదు ప్రభా అంటే ఆ విగ్రహము నేను విగ్రహము కాదు, జీవంగల దేవుని కుమారుని. నా ప్రజలు వాళ్ళ హృదయం కఠినపరచుకోవడం వల్ల, నా చిత్తానికి విరోధంగా నడుచుకోవడం వల్ల నేనే స్థిమితంగా కదలని నేను ఆ రకంగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా ప్రజల పట్ల నేను కఠినాత్మగా ఏ చలనం లేని వ్యక్తిగా ఉండిపోవడానికి కారణం నేనే అని చెప్పి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ప్రభా అంటే ఇదిగో వాళ్ళు స్వచ్ఛతాన్ని ఆధారం చేసుకోవచ్చు, నా ఇష్టానికి తగినట్టుగా వారు జీవించలేని కారణం బట్టి నేను మౌనంగా ఉండిపోయానంటే అక్కడ ఒక మాట అడిగాను, ప్రభా మరి ఆ చిన్నబిడ్డ ముద్దు పెట్టుకుంటే నీలో చలనం వచ్చింది కదా, మరి చిన్న బిడ్డకి ముద్దు పెట్టుకున్నప్పుడు ఎందుకు చలనం వచ్చిందంటే అందుకే అంటాడు కదా, మీరు బిడ్డల వంటి వారైతేనే తప్ప నా రాజ్య వారసులు కానేరరు అంటాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాగుండాలి? చంటి బిడ్డల వంటి వారి మనసు కలిగి ఉండాలట. పిల్లలు ఏం చేస్తారు? ఆడుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. వాళ్ళకున్న అమాయకత్వం మనం చూడాలి. అలాగా మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం అంటే కలుస్తుందని చెప్పి కలిసి ఉంటాం, ముచ్చట్లు పెట్టుకుని చెప్పి ముచ్చట్లు పెట్టుకుంటాం. ఒక్కొక్కరు మాట రేజ్ అయ్యి ఆ మాట అబద్ధాలు కారణమయ్యి ఎక్కడికో పోతుంది. తర్వాత కొట్టుకునే దగ్గరికి వెళ్ళిపోతాం, కొట్టుకుంటాం కూడా ఒక్కొక్కసారి. తర్వాత ఏం జరుగుతుంది? ఒకరి వరకు విడిపోయి లోపల ద్వేషభావం పెట్టుకొని పగలబెట్టుకొని ప్రతీకారాలకి ఇవన్నీ మనలో పెట్టుకొని ఏం చేస్తున్నామండి? ఏళ్ళ తరబడి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. అసలు దైవచిత్తం ఏం చెప్తుంది? దైవచిత్తం ఏంటండి? ఏ ఉపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు అంటున్నది. ఎవరి మీద ఈర్ష్య ద్వేషాలకు తావు లేకుండా నిన్ను బ్రతకమంటుంది. మనం ఏం చేస్తున్నాము? అనేక వాటిని మనలో పెట్టుకొని క్షమాపణకు అవకాశం లేకుండా ఎదుటి వాళ్ళు క్షమించడానికి మనసు లేని వారిగా స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని సొంత నిర్ణయాలు బట్టి ముందుకు సాగిపోతున్నారు తప్ప, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ముందుకు సాగిపోతున్నారు తప్ప, అయ్యో దేవుడికి ఒక ఇష్టం ఉంది, నా దేవుడు నా కోసము ప్రాణం పెట్టాడు, ఆయన కోసం నేను ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడనే విషయాన్ని నా ప్రజలు మర్చిపోతున్నారు. కారణం బట్టి నేనేం చేస్తున్నాను? నేను చలనం లేనివాడిగా చలనం లేనివాడిగా నేను ఉండిపోవాల్సిన పరిస్థితి. ఈ రోజున ఎంతోమంది నాకు మొరపెడుతున్నారు, నా చెవికి వినబడుతుంది, కానీ వారి మీద వారి అక్కలను తీర్చాలని నాకేం లేదు. మనసు లేనివాడు వలె నేనే కఠినాత్ముడిగా నన్ను నేను నా ప్రజల కొరకు నా ప్రజల విషయంలో నేను కఠినాత్ముడిగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఉండిపోతున్నాను. వాళ్ళ బంధకాలన్నింటినీ తెరవట్లేదు, వాళ్ళు నా కోసం నిలబడవలసిన రీతిగా నిలబడట్లేదు, నేనే ఉండిపోతున్నాను అని దేవుడు ఆవేదన చెప్తున్నాడు. ఆయన విగ్రహం కాదు, విగ్రహంలాగా ఉండిపోయిన కారణము మనమే అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన జీవంగల దేవుని కుమారుడు, జీవంగల దేవుడు కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఆయన మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మన కోసం ఏమి చేశాడంటే నీ కోసం నా కోసం చనిపోయాడు కదా. మరణాన్ని కూడా లెక్క చేయలేదు కదా. నేను ఎంత ప్రేమించాను, నా ప్రేమలో కొంతైనా మీరు నా ప్రేమలో కొంతైనా మీరు నా కోసం సాక్రిఫైస్ చేయలేకపోతున్నారు. మీ జీవితాలు నా కోసము సాక్రిఫైస్ చేయలేకపోతున్నాడు. తన ఆవేదన చెప్తూ నాతో మాట్లాడడం జరిగిందండి. ఇది దర్శనం అండి. ఇది దర్శనము రిక్కమాలాసియలా దక్క బాబా ప్రియులారా. అందు గురించి ఎక్కడైనా దేవునికి ఆయాస్కరంగా మనం బ్రతుకుతున్నామేమో చూసుకో. ఎందుకంటే దేవుడు చలనం లేనివాడుగా ఉండిపోతున్నాడు, నిశ్చలుడిగా ఉండిపోతున్నాడు. అసలు మనం ఏ గోడు చెప్పినా సరే వినిపించుకోలేనట్టుగా మౌనంగా ఉండిపోవడానికి కారణము నువ్వు నేను కామా. అందు గురించి మనం ఏం చేయాలి? మన సొంత చిత్తానంతా పక్కన పెట్టి స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని చిత్తానికి తలొగ్గి మన హృదయం కఠినపరచుకోకుండానట్లు మెత్తనపరచుకొని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. మనం ఫలించేటట్టు మనం సిద్ధపరచుకోవాలి. దీని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కదలని వాడిగా
చలించిన వాడిగా స్తంభించిపోయాడంటే దాని కారణం ఏంటి? మనుషులు స్వచ్ఛతాన్ని ఆధారం చేసుకొని దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని ఎరుగు కూడా ఆయన కొరకు బ్రతకలేని వారిగా ఉండిపోతున్నారనే ఉద్దేశంతో తన ప్రజల విషయంలో ఆయన బాధ కలిగి చలనం లేని వాడికి ఉండిపోయాడనే విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నాడు. దినస్తోత్రం హల్లెలూయా. ఏంటి ఇది వాక్యం కాదు, నాకు చూపించిన దర్శనము. తన ఆవేదన చెప్పడానికి మాట చెప్పాడు. ఎందుకు ప్రభా నేను బుధవారము ఆ దర్శనం చూసా, లక్షవారం అంతా నాకు గుండెలంతా భారం అయిపోతుంది, ఆయన గురించి ఆలోచించే కొద్ది ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు ప్రభా ఎప్పుడు లేదు ఇంత భారం నాకు వచ్చేస్తుంది, ఇంత భారం నాకు వచ్చేస్తుంది, ఎందుకు ప్రభా నాకు ఎప్పుడు లేదు ఇంత భారం వచ్చేస్తుంది. నీ గురించి ఆలోచించినప్పుడల్లా హృదయం అంతా భారం అయిపోతుంది. నేను ఎందుకు ఇలాగైపోతున్నానంటే నా ఆవేదన నువ్వే చెప్పగలవు. ఎంతోమంది సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలంటే వారికి ఇచ్చింది వారికి ఇస్తున్నాను, నీకు ఇస్తున్నాను, నీకు దీని విషయంలో నువ్వు నమ్మకంగా నా గురించి నువ్వే చెప్పగలవు. నా కుమారుడు నువ్వు చెప్పు అన్నాడు. అంతే, నువ్వు చెప్పగలవు. అందుకే నీ భారము, ఎందుకు నీ భారం నాకు ఎట్టమంటే నా బాధ ఏది నువ్వు అనిపిస్తేనే కదా ఆ బాధ గురించి నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు అనుభవంలోకి రాకపోతే నా బాధ గురించి నా ప్రజలకు నువ్వు చెప్పలేవు కదా అని నాతో మాట్లాడాడు. ఊరిషి అలా దక్కమారి అందరి మీ కర ఊరి అందరి మీ కర అగ్నిమడానికి వందనాలు వందనాలు వందనాలు. ఆయన బాధ, ఆయన వేదన అది, ఆయన వేదన, ఆయన వేదన రీకమాలాస్యాల దక్కమారి అందరి మీ బాబా. అందు గురించే అండి ఇక్కడ మీరు గమనించండి. అందుకని మనం ఎలాగుండాలి? బిడ్డల వంటి వారిగా ఉండాలా, చంటి బిడ్డలు పోలి వారిగా ఉండాలా. మనం ఎలాగున్నా సరే ఎవరో మనకు అన్యాయం చేశారని అన్యాయం చేసిన వ్యక్తి మీద ద్వేషభావం కలిగి ఏళ్ళకు తరబడి వాళ్ళ మీద ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోవాల్సిన పని ఎంత మాత్రం లేదని విషయం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అసలు దేవుని బిడ్డలకు ఎందుకు మారాలి అనే దాని గురించి ఇక్కడ చెప్పుకొచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏంటి మనం ఏం చేస్తున్నాము నేడు దినాల్లో? అదే కఠినత్వాన్ని. దేవుని పిల్లలకి ఏముండకూడదు? కఠినత్వం ఉండకూడదండి. ఫరో హృదయం అంటే కఠిన బారిపోయిందంట దేవుని ప్రజల విషయంలో. ఎప్పుడైతే ఫరో కఠినత్వాన్ని బట్టి ఐగుప్తులు అందరూ కూడా బాధింపబడ్డానికి కారణమైందట. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని ప్రజలకి విడుదల వచ్చింది, దేవుని ప్రజలకు క్షేమం కలిగింది, దేవుని ప్రజలు నెమ్మది కలిగి సమాధానంతో ఉండగలుగుతున్నారంటే ఫరో ఏం చేశాడు? ఆ దినాల్లో దేవుని ప్రజలు విడిచిపెట్టమంటే వాళ్ళు విడిచిపెట్టడానికి మనసు లేని వాడే ఏం చేస్తున్నాడంటే ఫరో కావాలని తన హృదయాన్ని కట్టంపరుచుకున్నాడట. ఈ కట్టంపరుచుకోవడం వల్ల ఏమైపోతుందంట? ఐగుప్తులందరి మీదకి ఏం తెచ్చిందంట? శ్రమలు వచ్చేసేట. ఐగుప్తులందరూ బాధింపబడడానికి కారణమైనట్టుగా మనం కూడా ఈరోజు బాధపడుతున్నామంటే మన హృదయ కాఠిన్యం వల్లే బాధపడుతున్నాం. మన హృదయం మెత్తన చేసుకోలేకపోతున్నాం, మనం ఫలించవలసిన రీతిగా ఫలించలేకపోతున్నాం, తోటి వారిని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించలేకపోతున్నాం. ఇది మనలో లేకపోయిన కారణం బట్టే ఎవరో నిన్ను అపార్థం చేసుకొని నిండి సభలో స్టెఫెన్ రాళ్ళు కొట్టి చంపారు. అతను నీతిమంతుడు. దానికి సాక్షి ఎవరు తెలుసా? ఆ కొట్టించిన వ్యక్తి పౌలే, ఒకప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి. తర్వాత మనసు మారిన తర్వాత ఆయన కూడా అటువంటి బాధలు అనిపించాడు. అత్తసాక్షులైన వాళ్ళు అనేక మంది బ్రతకుండగా చంపేశారు. దేవుని 12 మంది శిష్యులు కూడా అత్తసాక్షిగా మారిపోయారు. ఈ వారికంటే అవమానం నువ్వు పొందుతున్నావా? నీకు వచ్చిన అవమానం బట్టి చాలా 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 మొన్న చెప్పాను. అవమానం అంటే అవమానానికి విలువిస్తున్న సమాజం ఏమనుకుంటుందని విలువిస్తున్నా. సమాజం ఎవడు నీకు కెట్టదు. నీవు దేవుడి కోసం నీతిగా బ్రతుకుతున్నావో లేదా అదే చూస్తాడు దేవుడు. సమాజం పెట్టదు. పెడితే గిడితే దేవుడే పెట్టాలి నీకు. అందుకని సమాజం గురించి నువ్వు ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి? మన దేవుని బిడ్డలు కదా, దేవుని నీతి కలిగి దేవుని ఏం చేస్తే ఆయన నీతి కలిగి ఉంటామనే విషయాన్ని దాని గురించి ఆలోచిస్తూ స్వచ్ఛతను ఆధారం చేసుకున్నాక దేవుని చిత్తం వైపే మనం యొక్క మనసును మళ్లించుకుందాం. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఏమంటాడు? యెహెజ్కేలు గ్రంథము బాబు, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. అమ్మా నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఏడవ వచనం. తన పిల్లల గురించి దేవుని ఉద్దేశం చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయములనై నేను చెప్పిన మాట నాలకెప్పనొల్లక ఉన్నారు
గనుక నీ మాటలు నీ మాటలో వాళ్ళు వినిపించుకోరు. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును వారి ముఖం వల్ల నీ ముఖంగా కఠినమైనదిగా చేస్తాను. చాలు నేను చేస్తాను. వారికి భయపడకు. నువ్వు తేల మధ్యన నాగుపావుల మధ్యన విష సర్పాల మధ్యన సంచారం చేస్తావు, సంచరిస్తావు. అయినను అవేమి నిన్ను బాధించలేవు, నిన్ను ఏమి చేయలేవు. వాటికి భయపడి నువ్వేమి బాధపడకని చెప్పి ఒకసారి ఇది నా పిలుపు అండి, ఇది నా సేవకు వచ్చిన నా పిలుపు ఇది. ఎవరికి ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పే అందుకే నన్ను పిలుచుకున్నాడు. ఎవరు విష సర్పాల మధ్యన తేల మధ్యన అనేక మంది నిన్ను ద్వేషించే వారి మధ్య నేను నిలబెట్టబోతున్నా కుమారుడా. ఇదిగో ఎవరికి నువ్వు భయపడద్దు, ఎవరి గురించి నువ్వు ఆలోచించకు. నా చిత్తాన్ని జరిగించే విషయంలో, నా మాటని లోకానికి ప్రకటించే విషయంలో నువ్వేం చేయాలి? నువ్వు అందిపుచ్చుకొని నువ్వేం చేయాలి? నా మాటని ధైర్యంగా చెప్పిమంటాడు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఎంతోమంది ద్వేషించే వారిని నువ్వు పట్టించుకోవద్దు. నేను హెచ్చించే వాడిని నేనని ఒక దినాన్ని నన్ను పిలుచుకున్నప్పుడు నన్ను పిలుచుకున్న సేవకు పిలుచుకున్నప్పుడు ఈ మాట నా పిలుపమండి. దినస్తోత్రం హల్లెలూయా. ఈ మాట బట్టి దేవుడు పిలిచాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 7వ వచనము, అయితే ఇశ్రాయేలు అందరూ సిగ్గుమాలిన వారు, కఠిన హృదయములనై నేను చెప్పిన మాట నాలకెంపనొల్లకి ఉన్నారు గనుక వారు నీ మాటలు విననొల్లరు అంటున్నాడు. వారు నీ మాటలు వినిపించుకోరు, వాళ్ళ హృదయాలు కఠినం చేసుకున్నారు, వారు సిగ్గుమాలిన వారుగా ఉన్నారు కాబట్టి నీ మాట ఎంత మాత్రం వినిపించుకోరు నా కుమారుడని హెస్కేలుతో చెప్తున్నాడు. దిన స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ దేవుని ప్రజలతో మనం ఎలాగున్నామట? సిగ్గుమాలిన వారిగా సిగ్గులేని వారిగా సిగ్గుమాలిన బతుకుతూ మనం హృదయాలు కట్నం పచ్చేసుకుంటున్నామంట. కావాలని హృదయాలు ఏం చేస్తున్నామట? కట్నం. ఏ విషయంలో కట్నం పచ్చుకుంటున్నాము? నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ గైకొని నడిచే విషయం ఏంటిది? ఏడు గైకోమన్నాడు? తన ఆజ్ఞల విషయంలో దాన్ని గైకొని నడిచే విషయంలో మనం ఏం చేస్తున్నామట? కట్నం పచ్చేసుకుంటున్నామట. ఏం చేస్తున్నామట? కఠినంగా మారిపోతున్నామట. మనం హృదయ కఠినం బట్టి మనం ఏం చేస్తున్నామట? ఆ కఠినత్వాన్ని బట్టి దేవుని కోపము మన మీదకే తెచ్చేసుకుంటున్నాం. దేవుని ఉగ్రత పాలవడానికి మనమే కారణం అవుతున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు? మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడు ఆలోచన చేశారా? అందుకని కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం చూస్తే ఇంకొకరు యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం, బాబు యెషయా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడు. నీ కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనం చూస్తే విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించునన్న మాట మనం చూస్తున్నాం. దిన స్తోత్రం హల్లెలూయా. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఎటువంటి వాడట? ఆసన్నుడు. విరిగి నలిగిన మనసు నాకు ఇష్టమైన బలి అంటాడు. నీవు మనసు దేవుని కొరకు విరుగుతుందా? అయ్యో తప్పు చేసావనే భావం నీకు కలుగుతుందా? పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో గోజాడి క్షమాపణ కోరుకునే స్థితిలో ఉంటున్నావా? నిజంగా అటువంటి విరిగి నలిగిన అనుభవం నువ్వు కలిగి ఉంటే నీకు ఆసన్నుడట, నీకు సమీపంగానే ఉంటాడట దేవుడు. నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించడు. ఎవరైతే నలిగిపోతారో, నలిగిపోతున్న వారికట అటువంటి వారిని అందరినీ కూడా రక్షిస్తాడట దేవుడు. రక్షిస్తాడట. మనకు విరగడమే తెలియదు, నలగడమే తెలియదు. ఎప్పుడు మనసు ప్రార్థన చేసావో, ఎన్ని దినాలు అయిపోయిందో దేవుడి సన్నిధిలో నీ హృదయం కుమ్మరించమన్నాడు కదా. కుమ్మరించే విధంగా నువ్వేం చేయాలి? ప్రార్థన జీవితం లేకపోతే దేవుని దగ్గరికి ఎలా సమీపంగా నువ్వు రాగలుగుతావు? ప్రియులారా, అందుకని ఈ మాట చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. 58వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? మైక్ తీసుకొని చదువు బాబు. మైక్ తీసుకో. రాదు, కట్టేసా. నువ్వు మాట్లాడు, వస్తుంది ఆన్ చేసి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని
చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండుదురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండు ఉపవాసమా? ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఇక్కడ మీరు గమనించాలి, ఇవేమీ కాదు. ఈ రకంగా చేస్తే ఉపవాసం నాకు ఇష్టమైంది కాదు. అసలు మీరు చేయవలసిన బాధ్యత ఏంటి? తక్షణ కర్తవ్యం ఏంటని చెప్తూనే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. ఎవరైతే దుర్మార్గులు ఉంటారో ఎవరిని కట్టి బంధిస్తే వాళ్ళ కట్లను నువ్వు విప్పాలట. కాడిమాను మోకులను తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు అందరిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. చాలండి, నీ నీతి నీ ముందర నడుచును. దీని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి కావాల్సింది ఏంటి? ఇక్కడ ఉపవాసం సందర్భం వచ్చింది, కానీ అసలు దేవుడు ఎలా ఉండమన్నాడు అని దాని గురించి చెప్తున్నాను. ఉపవాసం గురించి కాదు ఇక్కడ. ఏంటి సబ్జెక్ట్ ఇవాళ ఉపవాసం గురించి కాదు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. చాలామంది అడుగుతారట, ఇదిగో అయ్యా నీకోసం ఇలా ఉపవాసం ఉండి ఇలా నలగొట్టుకుంటున్నాను కదా, మా ప్రాణాలకు మేము ఆయాసం తెచ్చుకుంటున్నాం కదా, నువ్వెందుకు మమ్మల్ని లక్ష్యం చేయట్లేదు, మా ప్రార్థన మా గోడి ఎందుకు నువ్వు ఆలకించట్లేదు అని అడుగుతున్నారట. ఎవరు? మహాభక్తులు. ఎవరండి? అడుగుతున్నారట. అడగరా? ఎందుకు ప్రభా ఈ మేలు జరగాలని కదా మేము ఉపవాసం ఉన్నాము, మా ప్రాణాన్ని ఆయాసం తెచ్చుకుంటున్నాము, అయినా మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని అడుగుతున్నారట. అయితే దేవుడు మాట్లాడుతూ అంటాడు, మీరు ఉపవాస దినాన్న మీకున్న మీ సొంత పనులు మీ సొంత వ్యాపకాలతో తలములకలు అయిపోతున్నారు, వ్యాపారాలు చేస్తారు, మీ పని వాళ్ళ చేత కఠినమైన పనులు చేయించుకుంటారు, మీరు కలహాల్లో వివాదాల్లో అన్నింటిలో కూడా ఏంటి అన్యాయంగా గుద్దులాడుకుంటూ ఉపవాసం ఉంటారు. అటువంటి ఉపవాసం నాకు ఇష్టం యుక్తమైనది కాదు అని చెప్పి కళాఖండిగా చెప్పేస్తాడు. చెప్తూనే ఇంకో మాట అంటాడు, మీ కంఠధ్వని. ఏ కంఠధ్వని? మన స్వరం అట్ట ఎక్కడ కనపడాలట? పరమనుకు వినపడినట్లు. గట్టిగా ప్రార్థన చేస్తున్నావా? గట్టిగా ప్రార్థన చేస్తున్నావా తల్లి? మన ప్రార్థన ఇక్కడ సాక్ష్యం చెప్తేనే మన సాక్ష్యం వినపడదు. ఇంకేం ప్రార్థన చేస్తావు నాకు అర్థం కాదు. విశ్వాసంకి పాట పాడాలైతే నిద్రపోతున్నావు తల్లి. ఏంటి మన కంఠధ్వని అట్ట ఎక్కడ కనబడాలట? ఎక్కడ కనబడాలి? పరమను కనబడాలంట. పరమ అంటే ఏంటి? పరలోక రాజ్యానికి కనబడినట్టు అంత గట్టిగా ప్రార్థన చేయాలంట. అయ్యో మనం ప్రార్థన చేస్తే నలుగురికి ఎక్కడ కనబడిపోతుందో, మన గురించి ఎక్కడ తెలిసిపోతుందో. ఏంటి నీ రహస్యమందు చూస్తున్నా నీ దేవుడికి వినబడినట్లు. ఏంటి నువ్వు గదిలోనికి వెళ్ళి ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ కంఠస్వరము వినబడినట్లు మీరు ఎప్పుడూ ఉపవాసం ఉన్నారు, అటు ఉపవాసం నాకు అనుకూలం అంటాడు. ఇక్కడ మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఉపవాసం దేనుకుంటాము? మన ప్రాణాన్ని బాధపరచుకొని
దినమాట. అది మన ప్రాణాన్ని ఆయాసపరచుకునే దినమాట, మన ప్రాణాన్ని నలగొట్టుకునే దినమాట. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటున్నాడు. ఇవన్నీ చేస్తూ అటువంటి ఉపవాసం చేయటం నాకు అనుకూలంగా ఉండదు అంటున్నాడు దేవుడు. అది నేను అంగీకరించవలసిన ఉపవాసం కాదు. నేను నిన్ను అంగీకరించలేను, నిన్ను అంగీకరించలేను. ఇవన్నీ నీలో పెట్టుకొని, ఇటువంటి అభ్యంతరాలన్నీ నీలో పెట్టుకొని, నేనున్నాను నీ కోసమే బతుకుతున్నాను ప్రభువా అన్నంలో ఏమర్థం ఉంది? నువ్వు తప్ప నాకు దిక్కులేను నాయనా, నువ్వే సహాయం చేయమని ఏంటి మనం వేడుకుంటాం, నిజమే వేడుకుంటాం. కానీ ఎన్ని అభ్యంతరాలన్నీ మనలో పెట్టేసుకుంటున్నాం. పైన చెప్పబడిన ప్రతి అభ్యంతరాల్లో మనలో ఉంటాయి, మనలో లేవని చెప్పడం. కనీసం అన్నీ కాకపోయినా కొన్నైనా మనలో పెట్టుకుంటాం. అన్నీ కాకపోయినా ఒకటి పెట్టుకున్నా అది అభ్యంతరకరమే. కాబట్టి దేవునికి అవన్నీ తీసివేసుకొని నువ్వేం చేయాలి? నీ దేవునికే కనబడ్డట్టు ఏ పని పెట్టుకోకుండా, స్వప్రయోజనాన్ని సొంత ప్రయోజనాల గురించి అన్నిటి గురించి ఆలోచించకుండా, దేవుని కోసము, నా దేవుని కోసం నేను నా దేవుడు, నేను నా దేవుడు, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. ఎలాండి దేవుడితో ఎవరు ఉండాలి? ఆయనతో నేను, నాతో ఆయన మాత్రమే ఉండాలా. వేరొకరికి తావులేదు, వేరొక ఆలోచనలకు తావులేదు, వేరొక పరిస్థితులకు తావులేదు, ఇంకా దేనికి తావులేదు. ఇంకా ఆయనతో నేను, నాతో ఆయన తప్ప ఇంక దేనితోటి నాకు పని లేదనుకోండి. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం చేస్తావో, వేరే వ్యాపకాల మీద దృష్టి పెట్టుకున్నట్లు, నీ బిజినెస్ మీద, నీ వ్యాపారం మీద, నీ ఉద్యోగాల మీద, వేటి మీద, నీ తలంపులు వాటి మీద వీటి మీద కాకుండా దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు సిద్ధపరచుకోగలుగుతావో అటువంటి ఉపవాసం అట దేవునికి యుక్తకరమట. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అది దేవునికి ప్రీతికరమట. ఇది మనం చేయమే, మనకు అది వీలు పడదే, మనకి ఏం చేయదండి, వీలు పడదు. అందుకనే ఆయన చలనం లేనివాడుగా స్థిమితంగా ఉండిపోవడానికి కారణం ఏంటి? ముందు ఆ దర్శనం చూసినప్పుడు అది నిజంగా విగ్రహమే అనుకున్నాను, ఒక రాతి విగ్రహము అనుకున్నాను. కానీ ఆ దర్శనంలో ఆ చిన్న బిడ్డ ఒప్పుడైతే ముద్దు పెట్టగలే ఆ విగ్రహానికి జీవంగల దేవుడు ప్రతిస్పందించాడండి. ప్రతిస్పందించి ఏం చేస్తాడట? కూర్చున్న వ్యక్తి నిల్చున్నాడట, కళ్ళు తెరిచాడట. అదే చూసాను, అక్కడి వరకు చూశాను. దీనికి అర్థం ఏంటో నాకు బుర్ర పాడైపోయి దేవుని అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా దాని భావం చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసావా, నువ్వు ఎంత ఆయనకు తగినట్టుగా నువ్వు వ్యవహరించలేని కారణం బట్టి మన అందరం కూడా ఆయన అలా స్థిమితంగా ఉండిపోతున్నాడనే విషయం నువ్వు తెలుసుకోవాలా. అయ్యో నా జీవితాలు కార్యాలు జరగలేదే, ఏళ్ల తరబడి నువ్వు చూస్తున్నావు, కానీ ఆ జరగకపోవడానికి కారణం నేనే అనే విషయం నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఓ రీకమాలా రియాలరి అందరి మీకా బాబా. ఓ నా దేవానికి వందనాలు. ఓ దేవానికి స్తోత్రం. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడండి, ఎంత చక్కగా దేవుడు మాట్లాడాడు. ఓ రీ బాబా. ఇంకేమంటాడు తెలుసా? నీ ఆహారం ఆకలి కొన వారికి పెట్టడియు, నీ రక్త సంబంధికి నీ ముఖం సంబంధికి ముఖము తెప్పకుండా ఉండటియు, దిక్కుమాలని పేదలకు నీ ఇంట చేర్చుకునేటియు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇచ్చటియు. ఇదే కదా నాకు ఇష్టమైన పని, నాకు ఇష్టమైన ఉపవాసం గురించి పక్కన పెట్టండి. దేవునికి ఇష్టమైనది ఇదట. ఇవి మనము చేయకుండా అనేకమైన అభ్యంతరాలు పైన చెప్పబడిన ప్రతి అభ్యంతరాలు మనలో పెట్టేసుకొని ఈ రకంగా ఉండవలసిన రీతిగా ఉండకుండా మనము ప్రభువా నేను నీ కోసం ఉన్నాను, నా గురించి ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించమని ఆయన కలిపినంత మాత్రాన నేను చలనం లేకుండా ఉండిపోతాడు తప్ప నీ జీవితాల్లో కార్యాలు చూడలేవు, నీ బ్రతుకులో ఏ మేలు చూడలేవు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. దేవుడు అర్థమవుతుందా బాబు? అయితే ఈ చివరిగా ఒక మాట దాని కింద వచ్చిన 11 వచ్చిన దాకా చదవండి, 9 నుంచి. అప్పుడు నీవు ఈ రకమైన ఉపవాసం ఉండిన తర్వాత అప్పుడు నువ్వేం చేయాలట? అప్పుడు నువ్వు పిలుస్తానగా, అప్పుడు నన్ను నిజంగా నువ్వు పిలిస్తే యెహోవా ఉత్తరం ఇచ్చును. అప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు సమాధానం చెప్తాను, నీకు జవాబు చేస్తాను. నీవు మొరపెట్టినప్పుడు ఆయన నేనున్నానను, నేను నీకున్నాను, నా కుమారుడు కుమార్తెని ఏం చేస్తాడు? భరోసా ఇస్తాడట. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, వేలు పెట్టి చూపించి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు
మాని ఆశించిన దానిని ఆకలి కొనువానికి ఏదైతే ఆశపడతావో ఆశించిన దాన్ని సైతము ఆకలి కొనువానికి ఇచ్చి ఆకలి కొనువానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరచని ఎడల తృప్తిపరచని ఎడల చీకటిలో నీవు వెలుగు ప్రకాశించును. నువ్వు చీకట్లో ఉన్నప్పటికీ కూడా ఆ చీకట్లో కూడా నీకు గొప్ప వెలుగు ప్రకాశించును మార్చేస్తాను అంటున్నాడు. అంధకారంలో ఉన్నప్పటికీ కూడా నీకు మధ్యాహ్నం వలె నుండును. చాలండి, అంధకారంలో ఉన్నప్పుడు కూడా నీకు ఎలా కనబడుతుందట? అది మధ్యాహ్నంలో కనబడుతుందట. దీని స్తోత్రం హల్లెలూయా. అంధకారం అంటే ఏంటి? చీకటి అగాధము. అక్కడ ఇంకా చీకటి తప్ప ఇంకేం ఉండదు. అటువంటి అంధకారంలో ఉండిపోయినప్పటికీ కూడా ఇటువంటి అనుభవంలో నువ్వు ఉంటే మాత్రము నీకు మధ్యాహ్న కాలం మందు వెలుగులా ఉంటుందట. ఎప్పుడు? ఇటువంటి అనుభవాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఈ రకమైన నువ్వు ప్రవర్తించినప్పుడు. ఎప్పుడు? ఎలా ప్రవర్తించమన్నాడు? ఎలా ప్రవర్తించమన్నాడు? నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, బాధించు ఇతరులు బాధించుటయు, వేలిపెట్టి చూపెట్టి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు నువ్వు మానుకొని ఆశించిన దాన్ని ఆకలి కొన్ని వారికి ఇచ్చి శ్రమపడి వారిని తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారంలో నీకు మధ్యాహ్న కాలం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఊపుకుచున్న నీటి ఓట వలె ఉందువు. దీని స్తోత్రం చాలు. దీని స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడు ఊపుకుచున్న నీటి ఓట వల్ల ఉంటావట. ఎప్పుడు ఊపుకుచున్న నీటి ఓట ఓట ఎప్పటికైనా ఆగిపోవచ్చు, కానీ నువ్వు ఆరిపోయే నీటి ఓటవు కాదట. నిత్యం ఊపుకే నీటి ఓటగా నేను ఉంచుతాను. నీలోంచి జలధారలు నీలోంచి బయలు వెళ్ళేలాగా నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అటువంటి జీవజలాలు నీలో ఉండాలంటే ముందేం చేయాలి? ఏ అనుభవం అయితే చెప్పానో, నేను ఏ రకంగా అయితే ఉండకూడదని చెప్పానో దాని ప్రకారంగా పై చెప్పబడి ప్రతి అనుభవం నీలో అవేవి నీలో లేకుండా చూసుకోమంటున్నాడు. అప్పుడు నేను ఎలా నడమని చెప్పానో దాని ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు నీటి ఓట వలె, నిత్యము ఒప్పుకుచున్న నీటి ఓట వలె నువ్వు ఉంటావు. అంతేకాదు, నువ్వు అంధకారంలో ఉన్న నువ్వు మధ్యాహ్నపు వెలుగు వలె నువ్వు ఉంటావు అని దేవుడు తన ఉద్దేశాన్ని తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం హల్లెలూయా. ఈ మాట చెప్తున్నప్పుడు ప్రభు దర్శనం చూపించే దీని గురించి ఏం చెప్పాలో నాకు తెలియదు అంటే, నీకు అన్నీ తెలుస్తాయి, నువ్వు చెప్పగలవు అన్నాడు. అంతే. దీని స్తోత్రం హల్లెలూయా. నీకు అన్నీ తెలిసి నువ్వు చెప్పగలవు, నా కుమారుడు నీ మీద నమ్మకం నువ్వు చెప్పు అన్నాడు. అంతే. ఏం చెప్పాలి ప్రభు, నువ్వు చెప్పు, నేను చెప్తానంటే. అంటే దేవుడు ఆలోచన అవ్వకపోతే ఏం చేయలేమండి. దేవుడు మాట్లాడాలా. దీని స్తోత్రం హల్లెలూయా. ముందు మనం ఏం చెప్పాను? దీనికోసం వీటితో పాటు మనకేముండాలి? వాక్యానుసారమైన జీవితం ఉండాలి. వాక్యానుసారమా? నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా నీ నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ గైకొని నడవమంటున్నాడు. వాక్యానుసారమైన జీవితం ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా జీవించే జీవితం లేకపోతే మనము మనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరండి. వాక్యానుసారంగా జీవితం ఉండాలి. వాక్యానుసారమైన జీవితం ఉండాలి. అరే, నేను వాక్యం చెప్తున్నాను, దాన్ని రుజువు చేసుకోవడానికి నీ వాక్యం చూడాలి, లేఖనాలు చూడాలి కదా. నువ్వు అంతే పాస్ట్ గారు వాక్యం చెప్తున్నారు, పలానా లేఖనం చెప్తున్నారు, ఆయన చెప్పుకొని పోతున్నాడు, ఆ మాట ఉందా లేదో, ఆ సందర్భం ఉందా లేదో చూసుకుంటేనే కదా ఆ మాట నిజంగా దేవుడు చెప్పిందని అది రుజువు చేయబడుతుంది. రుజువు చేయబడాలంటే ముందేం చేయాలి? నేను వాక్యం చెప్పుకొని పోతున్నాను, నిజమాబద్ధం మీకు తెలియదు. నిజమాబద్ధం తేలాలంటే ముందేం చేయాలి? నేను వాక్యం చెప్తున్నప్పుడు మీ హృదయాలు మండుతాయి. మీ హృదయాలు ఏం చేస్తాయి? మండుతాయి. మీరు మండుతున్నాయి అంటే దేవుడు హృదయాలు మండుతున్నాయి అంటే దేవుడు మీలో నుంచి సాక్ష్యం ఇస్తాడు. ఏమని? ఈ మాట నేను మాట్లాడిన మాటని దేవుడు మీలో ఉండే నీ అంతరంగంలో ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. అభిషేకం వస్తుంది, బలమైన అభిషేకం వస్తుంది. నేను ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆ మాటను బట్టి మీరు స్పందిస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగ పురుషుడు లోపల నేను ఏం చేస్తాడు? మంట పుట్టిస్తాడు. అభిషేకం ఇస్తాడు. ఈ అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో, ఎవరికైతే ఈ గైడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో గైడెన్స్, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మాటని నిశ్చయముగా ఇది దేవుని మాటని మీరు రుజువుపరచుకోవాలి. దీని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. అంతేనండి. ప్రియమైన వర్లారా, ఇంకోటి ఏం చెప్పాను? మొట్టమొదటిగా ఫలించాలని చెప్పాను. దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఫలించాలా. ఆయన స్థిమితంగా ఉండిపోతున్నాను, అది కథ లేకుండా ఉండిపోతున్నాడు. దాని కారణం పెట్టి మనం ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనము ఫలించము. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం, ఆశానిగ్రహము ఇవన్నీ మనలో లేకపోయేసరికి ఆయనకి బాధ వచ్చేస్తుంది. వీళ్ళు చూసినప్పుడు, మనల్ని చూసినప్పుడు వీళ్ళు నా బిడ్డలేనా, నా పిల్లలేనా అని అనుమానం కలిగి అలాగ స్థిమితంగా ఉండిపోతున్నాడు. ఆయన స్థిమితంగా ఉండిపోతున్న కారణం ఎవరు? నువ్వు నేను కదా, మనమే.
ఇదేంటి ఆయన అలా ఉండిపోతున్నాడంటే మనమే కారణమా? మనమంటే అందరం కాదు, గుంపులో కొద్ది కాదు, ఎవరు పట్టుకోవాలి ఆడుకోవాలి, నేనే ఆ కారణం. ఆయన అలా ఉండిపోవడానికి కారణం నేనే, నా తప్పిదమే, నా అవిధైతే, నా లోపమే, నా బలహీనతే, నా అవిధైతే అనే విషయం నువ్వు తెలుసుకొని నువ్వు సద్విమర్శ చేసుకోవాలి. దయచేసి స్థలం వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందామండి. దేవుడు వాక్యం ద్వారా నీతో చక్కగా మాట్లాడని నమ్ముతున్నాను ప్రియులారా. ఎందుకంటే ఆయన నీతో మాట్లాడే దేవుడు. నీ లోపం ఎక్కడుందో సరిచేసి చెప్పే దేవుడు. ఎప్పుడైతే ఆయన మాటకు లోపడతావో నీ జీవితం మార్చుకోగలుగుతావో అప్పుడే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం, నీ జీవితం నీ బ్రతుకు మారిపోతుంది. మనము సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతాము. ఎప్పుడైతే ఇష్టపడమో అప్పుడే మనము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం, మన ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అది చాలా భయంకరం. వద్దు 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 వద్దు. ఇప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం అందరం అటువంటి మంచి అనుభవంలోకి ముందుకు సాగిపోదాం. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకుని తల వంచినట్టయితే ఒక్కసారి ప్రార్థన చేసుకునే ముందు, అయ్యా ఫలించమన్నావు, వాక్యానుసారంగా జీవితం కలిగి ఉండమన్నావు.